సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సార్ ఎప్పటి నుంచో వింటున్న ఒక పదం పాపి చిరాయువు అంటుంటారు. అవును, ఒక సామెత ఉంది. అవును. సామెత ఉంది. ఇది నిజమేనా సార్? నిజంగానే పాపి చిరాయువా? అంటే కరెక్ట్, మీరు అన్నట్టుగా బయట లోకంలో కూడా అలా కనబడుతుంటాయి మనకి. బాగా పాపాలు చేసేవాడు, ఇబ్బందులు పెట్టేవాడు, వాడు ఎక్కువ కాలం బతుకుతున్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది. బాగా మంచివాడండి, చనిపోయాడు, చాలా మంచి వ్యక్తి అండి అంటుంటాం. మనకి ఎందుకు అట్లాగా వచ్చింది అసలు ఇది? దీనికి జ్యోతిష్శాస్త్రానికి ఏదైనా సంబంధం ఉందా అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి ఆయుష్నిచ్చే గ్రహాలు పాపగ్రహాలు. ఓకే. ఆయుష్నిచ్చే గ్రహాలు పాపగ్రహాలు కాబట్టి ఆ పాపగ్రహాలు గనక బలంగా ఉంటే, మూడో స్థానం ముఖ్యంగా ఆయుష్ని, మనిషి యొక్క లాంగివిటీ పెంచేటువంటి దాంట్లో 8వ స్థానం ఎంత ముఖ్యమో, మూడో స్థానం కూడా. మూడో స్థానాన్ని నాడీ వ్యవస్థ అంటారు లగ్నం నుంచి. అందుకే చూడండి, మనిషి ఏదేమైనా సరే ఇక్కడ పట్టుకుంటే అర్థమైపోతుంది అతనికి ఏమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అతని నాడీ కరెక్ట్ కొట్టుకుంటుందా లేదా, ఎవ్రీథింగ్ అర్థమవుతుంది నాడీ పట్టుకుంటే. అట్లా ఈ పాపగ్రహాలు కనుక మూడో స్థానంలో ఉంటే మనిషి యొక్క ఆయుష్ ఎక్కువ ఉంటుంది సర్వసాధారణంగా. ఓకే. ఇందుకు విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది. మూడో స్థానం అంటే విల్ పవర్. 3 నుంచి 3 5వ స్థానం అంటే ఇమ్యూనిటీ. అది కాలక్రమేపీ అంటే పాపగ్రహాలు మూడో స్థానంలో ఉంటే చిరాయు బ్రతుకుతాడు అనేటువంటిది స్లోగా పాపి చిరావు అయిపోయింది. అయితే మరి దీనికి ఇంకేదైనా రీజన్ ఉండొచ్చు కదా అంటే, ఒక మనిషి ఎక్కువ పాపాలు చేస్తున్నాడు అనుకోండి, అంటే ఇదేదో అందరూ పాపాలు చేయాలనో లేకపోతే ఆయుష్ పెరగడానికి పాపాలు చేయాలనో కాదు. పాపం ఎక్కువ చేస్తున్నాడంటే ఆయన పుణ్యం అయిపోయే వరకు పుణ్యం అయిపోతుంది ఓ పక్కని. పుణ్యము ఎప్పుడైనా సరే ఒక లెక్క ఉంటుంది. అంటే ఇంత లిమిట్ క్రాస్ అయిన తర్వాత ఏమవుతుందంటే, మనిషి ఇంకా ఎక్కువ పాపాలు చేసేటువంటి దీంట్లోకి వెళ్ళిపోయి పుణ్యం మొత్తం అయిపోయేసరికి తర్వాత ఇంకా ఈ జన్మ మూడో స్థానంలో ఏదైనా ఒక పాపగ్రహం ఉన్నప్పుడు, ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే, మనిషికి ఎంత విల్ పవరు, ఎంత ఇది ఉంటుందో, బ్రేవ్నెస్ ఎంత ఉంటుందో. అందుకే చూడండి, ఎవరైనా సరే ఏదైనా ఒక పాపం చేయాలంటే ఫస్ట్ ధైర్యం కావాలి. కొంతమంది అంటుంటారు చూసారా, ఏమంటని, అమ్మో నాకు అంత ధైర్యం లేదండి, అంత డేర్నెస్ నాకు లేదండి అంటూ ఉంటారు. ఏదైనా ఒక మంచి పని చేయడం కంటే కూడా చెడు పని చేయడానికి ఎక్కువ ధైర్యం కావాలి, మంచి పని చేయడం కంటే కూడా. అలా ఏంటంటే, పాపగ్రహాల యొక్క సంబంధం ఎక్కువగా ఉన్నప్పుడు మనిషికి ఇంకా ఈ జన్మ కంప్లీట్గా పుణ్యం మొత్తం కంప్లీట్ అయిపోయి ఈ జన్మలో జీవిస్తాడు, ఎక్కువ పాపగ్రహ సంబంధాలు ఎక్కువైనప్పుడు. కానీ నెక్స్ట్ జన్మలోకి వెళ్ళేసరికి మనుష్య జన్మ రావడం చాలా కష్టం అన్నమాట. ఎవరైనా సరే పాప సంబంధించిన కర్మల చేత చిరాయువుగా ఉన్నాడు. ఎందుకంటే శుభ సంబంధించిన పనులు చేస్తూ కూడా చిరాయువుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి చిరంజీవులు ఉన్నారు. వీళ్ళందరూ చాలామంది మనకి ఇప్పుడంటే ఈ యుగంలో అంటే మనకి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 60 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళే ఉన్నారు. కానీ ఒకప్పుడు అంతా 1000 సంవత్సరాలు బ్రతికారు కదా. మరి ఒకప్పుడు యుగాల్లో అందరూ మరి శుభ సంబంధించిన పనులు చేసిన వాళ్ళే కదా. మరి ఏమిటి అంటే, ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఎక్కువ పాప సంబంధించిన పనులు కనుక చేస్తూ నువ్వు ఎక్కువ ఆయుర్దాయం కనుక నువ్వు పొందావు అంటే, నీ యొక్క ఆయుష్ను మొత్తం పాప సంబంధించిన దానికే కనుక నువ్వు ఎక్కువగా వినియోగించుకున్నావు అంటే, తర్వాత ఇంకా నీకు జన్మలు అనేటువంటివన్నీ కూడా క్రూరమైనటువంటి జన్మలు వస్తాయి. ఎందుకు? ఈ జన్మలో నువ్వు చేసినటువంటిది నెక్స్ట్ జన్మలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి నువ్వు ఈ జన్మలో చేసేటువంటిది ఏదైతే ఉందో, నువ్వు ఎక్కువ కాలం బతుకుతున్నావు, బతికినంత కాలం పాపకర్మలే చేస్తున్నావు అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ఇంకా తర్వాత నీకు మనుష్య జన్మ అనేటువంటిది ఉండదు. చీమగానో, పురుగుగానో, రకరకాల వాటిగా నువ్వు పుట్టాల్సి వస్తుంది. ఓకే. అదొక మెయిన్ కారణం. ఆయుష్నిచ్చేటువంటి గ్రహాలలో పాపగ్రహాల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లగ్న అష్టమం, సహజ లగ్నం, సహజ అష్టమానికి కుజుడు కారకుడు. కుజుడు పాపగ్రహం. ఇప్పుడు కుజుడు వెన్నుముక్క కారకుడు ఆస్ట్రాలజికల్ పరంగా. చూడండి, ఎవరికైనా తొందరగా వంగిపోతున్నాడు మనిషి అంటే మనిషి స్ట్రెంత్ లేడని. ఎన్ని రోజులైనా సరే దిట్టంగా ఉన్నాడంటే స్ట్రాంగ్ ఉన్నాడని. మనిషి దిట్టంగా ఉండాలంటే ఏది కరెక్ట్గా ఉండాలి? వెన్నుముక్క. వంగిపోతుంది చేశారమ్మ, బాగా ఏజ్ వచ్చేసరికి వంగిపోయి నడుస్తుంటారు. ఎందుకు? వెన్నుముక్క పాడైపోయింది అక్కడ. అలా ఆ పాపగ్రహానికి కారక గ్రహం ఏదైతే మార్స్ ఉన్నాడో దానికి వెన్నుముక్క కారక స్థానం ఉంది. కాబట్టి సహజంగా అందరూ శనిని చూస్తుంటారు ఆయుష్కి, కానీ కుజుడు మెయిన్గా ఆయుష్ కారకుడు. కుజుడు సహజ పాపగ్రహంగా పరిగణిస్తారు. అందుకని అది స్ట్రాంగ్గా ఉంటే కనుక ఎవరి జన్మ జాత చక్రంలో అయినా కుజుడు స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ఆయుష్ బాగా ఎక్కువగా ఉంటుంది శని కంటే కూడా. కాకపోతే శని కనుక కుజస్థానాలని పాడు చేస్తే మళ్ళీ తగ్గుతుంది.
అందుకే చూడండి ఇప్పుడు శని తిమ్మిర్లకు కారకుడు, ముసలితనానికి కారకుడు. ఆ శని గనక పాడు చేస్తూ ఉంటే వాళ్ళకి తొందరగా ఏజ్ ఇదైపోతూ ఉంటుంది. అందుకని ఈ పాపగ్రహ సంబంధించినటువంటి యోగం ఈ రకంగా వస్తుంది కాబట్టి దానికి ఆ సామెత అనేది రావడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న సందేహం గురువుగారు, మరి ఈ మంచివారికి ఆయుష్ అనేది ఎప్పుడు తక్కువగానే ఉంటుందా మీరు చెప్పిన గ్రహాల ప్రకారం? తక్కువగా ఉంటుందని కాదు. ఓకే. మీరు అన్నట్టుగా మంచి వాళ్ళు ఎప్పుడవుతారు వాళ్ళు అంటే 3వ స్థానం శుభగ్రహాలు ఉన్నప్పుడు మంచి వాళ్ళు అవుతుంటారు. ఓకే. అంటే ఏమిటి, వాళ్ళకి ఎక్కడా కూడా ఇన్నర్ మైండ్లో ఎప్పుడు కూడా పాపం చేయాలని కానీ లేకపోతే ఒక డేరింగ్ ఉండదు. ఇప్పుడు చూడండి మంచివాడుగా ఎందుకు మిగిలిపోతాడు, ఎందుకు కొంతమంది ధైర్యంగా కొన్ని పనులు చేయడం కానీ పాప సంబంధించిన వర్క్స్ ఎందుకు చేస్తారంటే ధైర్యం ఉన్నప్పుడు మెయిన్గా. ఇప్పుడు మీరు ఒక మంచి పని ఒక ధైర్యంగా ఒక పని చేయడానికైనా ఒక పాపకర్మ సంబంధించి చేయాలన్నా డైరింగ్ కావాలి. అసలు మీకు సంగతి తెలుసా, చనిపోవడం చాలా డైరింగ్ కావాలి బతకడం కంటే కూడా. అనుకుంటారు పిరికోడ్లో చచ్చిపోవడం కూడా, పిరికోడ్లో చచ్చిపోవడం కదా, వాడు చచ్చిపోవడం ధైర్యం కూడా చేస్తాడు. కానీ శాస్త్రం మనకి అసలు చనిపోవడం అనేటువంటి చాలా పెద్ద పాపంగా చెప్పింది. అయితే మీరు అన్నట్టుగా పుణ్యాత్ములు తొందరగా చనిపోతారా అనే దానికి అది రీజన్ కాదు. పుణ్యాత్ములు తొందరగా చనిపోవాలని రూల్ లేదు. కాకపోతే పాపగ్రహాలు ఉంటే ఇంకా ఎక్కువ కాలం బతుకుతారు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పుణ్యాత్ముడు ఒక 70 ఏళ్ళు బతికాడు అనుకోండి, పాపగ్రహ సంబంధం ఉన్నవాడు ఇంకో 90 ఏళ్ళు బతకొచ్చు. అంతేగాని ఖచ్చితంగా తొందరగా చచ్చిపోతాడని రూల్ లేదు. ఎందుకంటే అష్టమ స్థానం బాగుంది, అప్పుడు ఎక్కువ కాలం బతుకుతాడు. 3లో శుభగ్రహాలు ఉన్నా మార్స్ యొక్క ఇది బాగుంది, పొజిషన్ బాగుంది, ఆటోమేటిక్గా ఎక్కువ కాలం బతుకుతాడు. అంటే పుణ్యకర్మలు చేస్తే ఎక్కువ కాలం బతకడం ఇస్ డిఫరెంట్, పాపకర్మలు చేస్తే ఎక్కువ కాలం బతకడం ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ పుణ్యకర్మలు చేస్తే ఎక్కువ కాలం బతికితేనేమో మనుష్య జన్మ కంటే ఉత్తమ లోకాలు వస్తాయి, పాపకర్మలు చేస్తే ఎక్కువ కాలం బతికితేనేమో మనుష్య జన్మ కంటే కింద లోకాలు వస్తాయి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.